హలో ఆయన చిన్నకృష్ణ శారీస్ నుంచి చాలా రోజులు నేను మీకు మంచి ఆఫర్ తీసుకుని వచ్చాను. ఈరోజు ఆఫర్ వచ్చేసరికి మా తమ్ముడు బర్త్డే కాబట్టి, రెండో తమ్ముడు బర్త్డే కాబట్టి బర్త్డే స్పెషల్ ఆఫర్గా నేను మీకు పట్టు శారీస్ ఇస్తున్నాను. ఇవన్నీ మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసరికి ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి వచ్చేసరికి. మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్, షాప్ నెంబర్ 72 BA చిన్నకృష్ణ శారీస్ అనేది వచ్చేసరికి డిజైన్ పల్లో. ఇది వచ్చేసరికి బ్లౌజ్. చెప్పే కదా శ్రీకృష్ణలో ఎంటర్ అయిపోయారు. ఇంకా చిన్నకృష్ణ ఫాలో అవ్వాలంటే కనుక చిన్నపిల్లవాడు వాయిస్ స్లోగా ఉంటుంది, ఎవరు పిలుచుకోవద్దు. ఇప్పుడు ఎంతమంది ఫాలో అవుతారో చిన్నకృష్ణని. ఇప్పుడు శ్రీకృష్ణ చెప్పుకున్నా కదా, ముందు చిన్నకృష్ణకి మనోధైర్యం ఇస్తున్నాను, ముందు ఆత్మబలం ఇస్తున్నాను, ముందు తెలివితేటలు పంచుతున్నాను. తన తమ్ముడు పుట్టినరోజు కాబట్టి హ్యాపీగా ఈరోజు మా తమ్ముడు వచ్చాడు, అనుకోకుండా పరిచయాలు వచ్చినాయి కాబట్టి తక్కువకి ఇద్దాం బాబాయ్ అన్నాడు. చిన్నకృష్ణ చెప్పవినా ఇయ్యాల్సిన ధర్మం నాదే. ఎందుకంటే నాకు మగ పిల్లలు లేకపోయినా ఆడపిల్లలే, కానీ నాకు వారసత్వం వీళ్ళే. ఏదైనా సరే వాళ్ళు తప్పు పనులు చేస్తున్నా మనం దారిలో పెట్టుకోవాలి వాళ్ళని. ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దని. ఒక్కసారి మనం చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా మగ పిల్లలకు కానీ లూజ్ ఇచ్చామంటే ఆ చిన్న పనే పెద్ద పనిదా కాదు. సమస్యలు ఎవరికి వస్తాయి? తల్లిదండ్రులకు వస్తాయి. ఆ సమస్యకి ఎట్లా క్లీన్ చేసుకోవాలని వాళ్ళు ఫాలో అవుతుంటారు. తెలియని వయసు కాబట్టి అదే చిన్న తప్పు చేసేప్పుడే మనం వాళ్ళని కట్టుబాటులో పెడితే ఎంత హ్యాపీగా ఉంటామో. నా కుటుంబం కాదు, మీ కుటుంబాలు కూడా, ఇతర కుటుంబాలు కూడా ఇలాగ ఉండాలి కోరుకుంటాను. ఆలోచించి చేయండి. పిల్లలు కాలేజీకి వెళ్ళినా అసలు ఎలా వస్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అది ఆలోచించుకోండి. ముందు కావాల్సిన తల్లిదండ్రులు ముందు మెయిన్ ఆలోచించింది. మన జోబులో పైసలు ఇచ్చేసి కాలేజీ పంపిద్దామే, బ్యాగులు ఇద్దాం, సెల్ ఫోన్లు ఇప్పిద్దామే, అది కాదు. ల్యాప్టాప్ ఇద్దాం, అది కాదు కావాల్సింది. మన పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చేస్తున్నారు అది చూసుకోండి. ముందు మెయిన్ పాయింట్ అది చూసుకుంటేనే మన పిల్లలకి మనం ధైర్యం ఇచ్చినట్టు. వదిలేద్దాం, మన పైసలు సంపాదిస్తున్నాం, వాడికి ఇచ్చేద్దాం 20,000, వీడికి కాలేజీ బిల్లు 1,00,000 ఇద్దాం, ల్యాప్టాప్ 50,000 అవుతుంది, వీడి ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలి, ₹1,00,000 అయింది. ఆలోచించుకుంటే ఏముండదు. తర్వాత మనకి తేడా వస్తుంది, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంది. అలా ఇబ్బంది పడకుండానే చిన్న చిన్న విషయాలను కట్ చేస్తే ఏ స్నేహాలు ఎలా చేస్తున్నారు, మంచి స్నేహాలా కాదా అని ఆలోచించే వాళ్ళు తిప్పాలా వద్దా అనేది ఫస్ట్ ఫాలో చేసుకోవాలి. బండి ఇంకా సరిపోదు కాదు, హెల్మెట్ కావాలి, లైసెన్స్ కావాలి. బండి జోరుగా ఉంది, బోరుగా ఉంది, జోరుగా ఉందని బరా అని చెప్తారు బళ్ళు, వాళ్ళకి ఆనందమే. తర్వాత బాధపడాల్సిన ఎవరు? తల్లిదండ్రులు, అమ్మ నాన్నలు, ముత్తాతలు, పెద్దమ్మలు. వాళ్ళు కూడా ఆలోచించుకోండి. పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బళ్ళు మాత్రం హ్యాండ్ ఓవర్ చేయొద్దు. చాలా ఇబ్బంది పడతారు. తర్వాత దానికి సంబంధించిన విషయాలు చాలా వస్తాయి. మన పిల్లలేగా బండి గుర్తే 10,000 5,000 ఇచ్చేద్దాం అనుకుంటారు. సమస్య ఇంకోటి జనకమాల ప్రభుత్వం ఒకటి ఉంది. ఆ ప్రభుత్వాన్ని ఆలోచించాలి మీరు. ఆ ప్రభుత్వం ఆలోచించుకుంటేనే సమస్యలు మనం దూరంగా ఉంటాం. ఏం అవసరం లేదు, జోలు డబ్బులు 50,000 సంపాదిస్తున్నా ఇచ్చేద్దాం అనుకుంటాం. ప్రభుత్వం ఎంటర్ అయింది అనుకోండి, ఏముండదు. గల్లా పెట్టి గాలి, మనుషులు గొల్ల అని ఆలోచించి చేసుకోండి. చదివించండి, ప్లాన్ చేయండి. ఎంత స్తోమత అంతవరకే. కానీ మనం పైసలు ఇవ్వాల్సినవి ఎంతకి ఇస్తున్నావో, ఎంత ఇస్తున్నావో, ఎంత చేస్తున్నాడో కనుక్కోండి. టైం తింటున్నాడా లేదా. నైట్ పూట కూడా మళ్ళీ చెప్తున్నాను, 10 నుంచి ఉదయం ఓకే కాలేజీ వెళ్ళిపోతారు. నైట్ 10 గంటల దగ్గర నుంచి 2 గంటలు కూడా ఫోన్లు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. అమ్మ నాన్న కాదు, ముందు నానమ్మ తాతయ్య కాదు, ఫోన్లు చెవు దగ్గర ఉండాలి. ఆ చెవులు ఏమైనా ఇబ్బందికరంగా వస్తే వైరస్ వస్తాయి, అవి మీకు తెలీదు. మీకేముంది, హ్యాపీగా చూస్తారు. పాటలు గీటలు రకరకాలు చూస్తారు. నాకు తెలియదు, అంత చదువుకోలేదు నేను. అంటే సుఖి అనుకోవద్దు, నేను చెప్తున్న మ్యాటర్ చెప్తున్నా. తర్వాత బాధపడి మీరు చెవులు ఇబ్బంది పడి మనసులో బాధపడి మీరు నరకం అనుభవించి తర్వాత మీ నరకాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పుకున్నారు. వాళ్ళు అప్పులు చేసి ఇంట్లో బిందెలు
బంగారాలు తాకట్టు పెట్టుకొని ఇల్లు కూడా తాకట్టు కుదబెట్టుకొని కూడా అప్పులు తెచ్చి పిల్లలు బాగుంటే కాకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది? నీకు ఫోన్ చోజో పెట్టుకోవటము, టయాన్ని తినండి, టయాన్ని పనుకోండి, లేదు సండే హ్యాపీ తీసుకోండి. సండే 6 రోజులకి 6 రోజులు హ్యాపీగా ఉండండి. ఒక సండే మాత్రం మీ పని కోసం హ్యాపీగా చూసుకోండి. అది చేసుకుంటే వ్యాపారం కానీ పిల్లలు కానీ హ్యాపీగా ఉంటారు. ఏం తప్పుడు మాట్లాడితే నన్ను క్షమించండి. మణికంఠ బాలాజీ పుట్టినది కాబట్టి ఈ రోజు నేను ఎంటర్ అయ్యా. చిన్నపిల్లడు వాయిస్ తక్కువ అవుతుంది కాబట్టి. మరి చిన్ని కృష్ణ ఎంతమంది ఫాలో అవుతారో ఎప్పుడు నేను చూస్తాను. ఫాలో అవుతారు కాబట్టి చేస్తారు. ఆ ధైర్యం నాకు ఉంది, ఆ నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకమే మీరే. లక్షల్లో పెట్టినా దొరకరు అక్క చెల్లెలు కూడా. ఎక్కడో అక్క చెల్లెళ్ళు, ఎక్కడో పెద్దమ్మలు, ఎక్కడో నాన్నలు, ఎక్కడో అన్నలు, ఎక్కడో వదినలు ఈ రోజు నాకు ఫాలో అవుతున్నారంటే మరి ఏంటది? మనం ఇచ్చే రేట్ క్లారిటీగా ఉండాలి. ఇచ్చేది ఐటమ్ కూడా కరెక్ట్గా చెప్పాలి. అది చెప్పినాక నచ్చితే కొనుక్కోవాలి, లేకపోతే లేదు. కొన్నారా లేదా అని తిట్టద్దు, అరవద్దు అని చెప్తా. మా ఎంప్లాయీస్ కూడా, మా అమ్మాయిలు కూడా, మా మిస్సెస్ కూడా చెప్తారు. ఫస్ట్ నేర్చుకోవాలి, నవ్వుతూ పంపించాలి, నవ్వుతూ అమ్ముకోవాలి. నచ్చకపోతే హ్యాపీగా పంపించేయండి. తెలియని వాళ్ళకి ఇంత అమ్ముకోండి, ఇంత అమ్ముకోండి చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు కూడా అడుగేస్తారు. ఆ అడిగే ముందు అడుగు ఇది. ఓకే చిన్న కృష్ణ, ఇప్పుడు 2 చీరలు ఓపెన్ చేస్తాను, తర్వాత ఇది ఓపెన్ చేస్తాను. చూడండి అట్లా ఓపెన్ చేయాలా? మొత్తం డిఫరెంట్ చార్టే. పక్కా డ్యామేజ్ అని కొనుక్కోండి. ఇంత ఓల్డ్ రావచ్చు, ఎంత ఓల్డ్ రావచ్చు, ఏమీ లేకుండొచ్చు, కానీ ఓపెన్ చేసేది అమ్మను. ఇది కూడా 1000 అబోవ్ ఖరీదే కానీ బిలో ఉండదు. బిందా పట్టు, ఇది ప్యూర్ బిందా పట్టు. ఎక్కడ ఏం లేదు, ఇన్నర్ పోడు కూడా. ఎందుకంటే ఏది వచ్చినా సరే ఒక చిన్ని కృష్ణకు కానీ ఒక శ్రీకృష్ణ కానీ ఎటువంటి బేలిసి మన దగ్గర రావాల్సిందే. ఒకప్పుడు చిన్న విషయం చెప్తున్నాను, అది కూడా చెప్పండి, క్లారిటీ చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. ఇంటేనే మీకు మనిషిలో బోధపడుతుంది. 8 సంవత్సరాల క్రితం కాంప్లెక్స్కి వచ్చినప్పుడు కూడా, 7 సంవత్సరాల క్రితం వచ్చినా సరే కరెంటు బిల్లు కట్టలేను, ఒక 3000 అడుగుతూ పక్కన వాళ్ళు కూడా కోట్లకు ఉన్నాయి, ఏమీ లేవన్నారు. పెనాల్టీ ఆపుకొని, పెనాల్టీ కట్టి ఆపుకొని వచ్చారు. అదే వ్యక్తి రీసెంట్గా ఈ నెలలో వచ్చాడు, ఒక 5000 కావాలన్నాడు. మరి నేను ఇయ్యాలా వద్దా చెప్పండి, ఇయ్యాలా వద్దా? కానీ ఆయన చేశాడని చెప్పేసి ఆ తప్పుడు మార్గం ఎవరు ఇచ్చి 5000 తను తప్పు చేశాడని తెలుసుకుంటాడు అనే ఇచ్చా. నాకు 5000 రాకపోయినా పర్లేదు, కానీ మనం వికాసంగా ఉన్నాం. ఆ దెబ్బ కోసమే చూసా. ఆ దెబ్బ తగిలింది కాబట్టి ఈ రోజు ఈ స్థాయి ఉన్నానంటే అది. ఎవరైనా దెబ్బతింటేనే వ్యాపారం నిలబడతారు. దెబ్బతినే అనుకోండి ఎదగాలి మొత్తం పోయేటప్పుడు. ఓకేనా? ఇదిగోండి చూసుకోండి ఐటమ్ ప్యూర్ 5.5 నుంచి 6.5 డ్యామేజ్ అని కొనుక్కోండి. ఓపెన్ గిప్పిన్ అయితే ఉండదు. ప్యూర్ బిందా పట్టు 1000 అబోవ్ ఖరీదే బిలో మాత్రం ఉండదు. ఇంకా 4 చీరలు ఓపెన్ చేస్తాను. బండిల్స్ కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేస్తాం, ఒకటి వేస్తాను. సూపర్ ఉంది. పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. కట్ చేంజ్ ఏంటంటే లోపలికి జరీ పుచ్చుకుంటుంది, కానీ అందుకే కట్ చేంజ్ ఫ్రీగా వెళ్తాడు. ప్లస్ 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా మీకు ఎట్లా వాష్ చేసినా కానీ ఎట్లా చేసినా కానీ మీకు ఇబ్బందికరంగా అయితే ఉండదు. ఎన్ని సంవత్సరాలు పెట్టుకోండి, మీ చీర ఇష్టపడిగా వస్తుంది. తర్వాత చీర వాడుకున్న తర్వాత కూడా మీరు అవసరం 2 సంవత్సరాలకి ఇంటి దగ్గర వస్తారు. అమ్మ ఏమైనా చీరలు ఉంటాయేనమ్మా గిన్నెలు ఇస్తా ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన మంచి గిన్నెలు వస్తాయి. అలాంటి ఐటమే ఇది బిందా పట్టు 1000 అబోవ్ ఖరీదు. ఇప్పుడు చెప్తున్న రేటు చిన్ని కృష్ణ తరఫున, వాళ్ళ తమ్ముడు పుట్టిన తరఫున బంపర్గా రేటు చెప్తున్నా. హోల్సేల్ ప్రైస్ 300 రూపాయలు, రిటైల్ కావాలంటే 350 రూపాయలు. అది కూడా వీడియో కాల్ ప్రమోటే చేస్తున్నాను. మీరు క్లీన్ షాట్ చేసి పంపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేయను నేను. ప్లీజ్ అర్థం తీసుకుని. చాలా మంది అంటున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే అన్నా మీకు క్లీన్ షాట్ ఇస్తున్నాం, వీడియోలు గంటగా చూస్తున్నాము, ఇంట్లో పనులు ఆపుకుంటున్నాం, ఈ ఆపుకున్నాం అని మీ చూస్తున్నాము, కానీ అయిపోయి అంటున్నారు. మొన్నే చెప్పా, ఏది మొదలు పెట్టినా సరే
అడిగేసేది ఒక శ్రీకృష్ణనే. ఎందుకంటే వన్ డే మొదలుపెట్టింది శ్రీకృష్ణనే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఆఫ్లైన్ కూడా మొదలుపెట్టింది, క్యాష్ కూడా ఒక శ్రీకృష్ణనే. మళ్ళా ఇంకోటి చెప్తున్నా, ఓన్లీ క్లీన్ షాట్లు వద్దు, ఓన్లీ వీడియో కాలే. అది మొదలుపెట్టిన కూడా శ్రీకృష్ణనే. ఏది మొదలుపెట్టాను సరే తొలి అడిగేసేది శ్రీకృష్ణ. ఇప్పుడు శ్రీకృష్ణ అంటాడు కాబట్టి డిఫరెంట్ ఐటమ్ వచ్చినాయి, మస్తు చీరలు వచ్చినాయి. ఇక పైసలే పైసలు. మన ఇల్లు సుఖంగా ఉండాలి, తక్కువ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోండి. 5,000 10,000 చాలు. 50,000 లక్షలు పెట్టుకోవడానికి వ్యాపారం అవసరం లేదు. మనకి చిన్నగా ఎదగండి, పెద్దగా ఎదగాల్సిన అవసరమే లేదు. ఆశకు పోతే కనుక ఇంటి బిందుకి కూడా చిల్లు పడుతుంది. అదే మంచిగా ఆలోచిస్తే మాత్రం చిన్న బిందు కూడా పెద్ద బిందు అవుతుంది. మరి చిన్న బిందు కావాలా, ఆలోచించుకోవాల్సి మీరే. ఇప్పుడు చెప్తున్నా, చిన్ని కృష్ణ శారీ షాప్ నెంబర్ 72 బి వస్తుంది. ఏ బ్లాక్ లో ఉంటుంది, ఫస్ట్ బ్లాక్. గుంటూరు అంటేనే చిన్ని కృష్ణ, చిన్ని శ్రీకృష్ణ కూడా అర్థమైంది. కాబట్టి షాప్కి వచ్చే వాళ్ళు క్యాషే కావాలి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చెప్పైనా వెయిట్ చేయండి. హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ కంప్లీట్ రిప్లై అవుతుంది. దయ ఉంచి చాలా మంది అంటున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ బాధలు చూస్తున్నాను, అన్నా చూస్తున్నా, మాకు దొరకట్లేదు అంటున్నారు. దొరికే అవకాశం ఎవరు మనకి అందరికీ ఇవ్వట్లేదు. ఆఫ్లైన్ వచ్చేస్తున్నారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు కనీసం 3,500 చీర మాత్రం వచ్చినాయి. బిందా పట్టు 1,000 ఖరీదే, కేవలం హోల్సేల్ ప్రైస్ 300. రిటైల్ కావాలంటే 350. 10 శారీస్ కొన్న వాళ్ళకి వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను. క్లారిటీగా ఫస్ట్ నుంచి చివరి దాకా వింటేనే మ్యాటర్ అర్థం అవుతుంది. మధ్యలో చూసి మీరు చెప్తే కానీ నాకు మ్యాటర్ అర్థం కాదు, అసలు మీకు మ్యాటర్ అర్థం కాదు. ప్లస్ కొరియర్ కానీ టీటీసీ కానీ పోస్టర్ కానీ 10 days పడుతుంది. ఆర్టీసీ కావాలంటే మాత్రం 1-2 మీ ఊరికి ఆర్టీసీ వస్తుంది. 2-3 కిలోమీటర్ల పర్లేదు. హ్యాపీగా తెచ్చుకోండి, హ్యాపీగా అమ్ముకోండి. శుక్రవారం చిన్ని కృష్ణ ఇస్తున్నాడు. అంటే శుక్రవారం అంటే శ్రావణ శుక్రవారం వస్తుంది కాబట్టే ఇస్తున్నాను. ఈరోజు శుక్రవారం కాదు, సోమవారం. అది క్లారిటీ చెప్తున్నా. ఇక దంచుడు పట్టు చీరల మేళ, చిన్ని కృష్ణ శ్రీకృష్ణ. ఇక ప్రపంచం మొదలైంది. మరి 2 షాపులైనా సరే, అన్నదమ్ముల పిల్లలైనా సరే, మా కుటుంబం ఒకటే. డబ్బు మా దగ్గర వేరియేషన్ ఉండదు. హ్యాపీగా అందరితో కలిసి తిన్నావా, అందరితో ఉన్నావా అని నా పాలసీ. పైసలు చూసుకుంటే పిల్లలు దూరం అవుతారు. పిల్లలు దూరం అవుతే బంధుత్వాలు దూరం అవుతాయి. బంధుత్వాలు దూరం అవుతే పొలాలు కూడా దూరం అవుతాయి. లాస్ట్కి ఏకాకంగానే ఉంటాం. ఆ ఏకాకం అవసరమా, మన బంధుత్వాలు ముఖ్యమా, అది ఆలోచించుకోండి. పైసలు పక్కన పెట్టుకోండి. చిన్న వాళ్ళని కూడా మీ రిలేషన్, మీ అన్నదమ్ములు కానీ, మీ అక్క చెల్లెళ్ళు కానీ, అమ్మల్ని కానీ, నాన్నలు కానీ, తక్కువ వాళ్ళు కూడా ఎవరు ఉంటే కనుక చేయించి సెకండ్ ఇయర్. అంతేగాని నా దగ్గర జోబులో పైసలు ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన అనుకోవద్దు. రేపు అదే జోబులో చిల్లు పడితే తర్వాత తల్లి అన్న తమ్ముడే గుర్తొస్తారు. అది ఫాలో అవుతేనే బిజినెస్ ఫాలో అవుతారు. ఓకేనా? ఈ రోజు చెప్తాగా చిన్ని కృష్ణ ఎంతమంది ఫాలో అవుతారు చూస్తున్నాను. ఇవే కాదు చెప్పాగా, రకరకాల చీరలు వస్తే వెయిట్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వచ్చేస్తాను. ఓకేనా? రండి. అయ్యా ఏమి నచ్చినాయమ్మా? వాయిస్కి